ఒకప్పుడు ఒక చిన్న గ్రామం పక్కనున్న గాఢమైన అడవికి సమీపంలో ఒక పేద కట్టెల కొట్టేవాడు నివసించేవాడు. అతనికిద్దరు పిల్లలు, హ్యాన్సెల్ మరియు గ్రెటెల్. హ్యాన్సెల్ తెలివైన ధైర్యమైన బాలుడు. గ్రెటెల్ అమాయకమైన ప్రేమగల చిన్నారి. వారి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తర్వాత వారి తండ్రి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె వారికి సవతి తల్లి. కాలక్రమేణా గ్రామంలో కరువొచ్చింది. ఆహారం తగ్గిపోయింది. కట్టెలమ్మినా డబ్బు సరిపోలేదు. ఇంట్లో అన్నం తక్కువగా ఉంది. ఒక రాత్రి సవతి తల్లి తండ్రితో ఇలా చెప్పింది: మన దగ్గర ఆహారం సరిపోవడం లేదు. పిల్లలను అడవిలో వదిలేయాలి. లేకపోతే మనమంతా ఆకలితో చస్తాం. అతని హృదయం బాధతో నిండిపోయింది. కాని అతడు బలహీనుడిగా ఉండి భార్య మాట వినాల్సి వచ్చింది. హ్యాన్సెల్ ఈ మాటలు విన్నాడు. అతను బయటికి వెళ్లి చిన్న తెల్లరాళ్లను సేకరించి తన జేబుల్లో నింపుకున్నాడు. మరుసటి రోజు సవతి తల్లి పిల్లలకు మధురంగా మాట్లాడి అడవిలోకి తీసుకెళ్ళింది. తండ్రి హృదయం బాధతో నిండిపోయింది. అడవిలో లోతైన ప్రదేశానికి వెళ్లిన తర్వాత వారు పిల్లలను అక్కడే వదిలేశారు. రాత్రి వచ్చింది. గ్రెటెల్ భయంతో ఏడ్చింది. ఏడవకు అన్నాడు హ్యాన్సెల్. మన దారి కనిబెడదాం. చంద్రుడు ప్రకాశంగా వెలిగాడు. నేలపై పడిన తెల్లరాళ్లు మెరిశాయి. పిల్లలు వాటిని అనుసరించి ఇంటికి తిరిగి చేరుకున్నారు. సవతి తల్లి కోపంతో మండిపోయింది. మళ్లీ వారిని అడవిలో వదిలేయాలని నిర్ణయించింది. ఈసారి హ్యాన్సెల్ రాళ్లు సేకరించలేకపోయాడు. బయటికి వెళ్లేటప్పుడు ఒక రొట్టెముక్క తీసుకున్నాడు. అడవిలోకి నడుస్తూ చిన్న చిన్న ముక్కలుగా పడేశాడు. అడవి మధ్యలో తండ్రి మరోసారి వారిని వదిలి వెళ్ళిపోయాడు. రాత్రి పడింది. చంద్రుడు లేడు. పిల్లలు ఒక పెద్ద చెట్టు కింద వణుకుతూ నిద్రపోయారు. ఉదయం వారు రొట్టెముక్కల దారిని వెతికారు. కాని పక్షులు అన్నింటినీ తినేశాయి. ఇప్పుడు వారు నిజంగా తప్పిపోయారు. వారు అడవిలో తిరుగుతూ ఆకలితో అలసిపోయారు. కొన్ని గంటల తర్వాత ఒక విచిత్రమైన ఇల్లు కనిపించింది. అది జింజర్ బ్రెడ్తో చేసినట్లు కనిపించింది. కిటికీలు చక్కెర ఐసింతో మెరిశాయి. అన్నయ్యా, ఇది నిజంగా తినడానికి చేసిందా అని గ్రెటెల్ ఆశ్చర్యంగా అడిగింది. హ్యాన్సెల్ గోడనుంచి ఒక ముక్క తీసుకుని తిన్నాడు. అవును, చాలా రుచిగా ఉంది. వారు తినడం ప్రారంభించారు. తలుపు తెరుచుకుంది. ఒక ముసలమ్మ బయటికొచ్చింది. ఆమె చిరునవ్వు భయంకరంగా ఉంది. పాపం పిల్లలు, లోపలికి రండి, ఇంకా తినండి అంది. పిల్లలు ఆమెపై అనుమానం లేకుండా లోపలికి వెళ్లారు. ఆమె ఒక దుష్ట మాంత్రికురాలు. ఆమె పిల్లలకు చాలా ఆహారమిచ్చింది. కాని ఆమె ఉద్దేశం దురుద్దేశం. వారిని లావుగా చేసి పొయ్యిలో కాల్చి తినాలని ఆమె యోచించింది. హ్యాన్సెల్ను ఒక ఇనపగోనెలో బంధించింది. గ్రెటెల్తో ఇంటి పనులు చేయించేది. ప్రతి రాత్రి మాంత్రికురాలు హ్యాన్సెల్ వేలు తట్టి అతను లావుగా అయ్యాడా చూడసేది. కాని ఆమె చూపు బలహీనంగా ఉండేది. హ్యాన్సెల్ తెలివిగా కోడి ఎముకను చూపించేవాడు. మాంత్రికురాలు అతను ఇంకా సన్నడా ఉన్నాడని అనుకునేది. చివరకొకరోజు ఆమె ఓపిక కోల్పోయింది. ఇవ్వాళే కాల్చేస్తాను అంది. పొయ్యిని వెలిగించింది. గ్రెటెల్, లోపలికి వెళ్ళి వేడిచూడు అంది. గ్రెటెల్ తెలివిగా, నేనెలా చూడాలో తెలియదు అంది. మాంత్రికురాలు వంగి చూపిస్తుండగా గ్రెటెల్ వెంటనే ఆమెను తోసి పొయ్యిలో పడేసింది. తలుపు బిగ్గగా మూసింది. పిల్లలు స్వేచ్ఛ పొందారు. గ్రెటెల్ గదులు వెతికింది. బంగారం, వెండి నిండిన పెట్టెలు కనిపించాయి. తాళం తీసుకుని హ్యాన్సెల్ను విడుదల చేసింది. వారు బంగారం జేబుల్లో నింపుకొని అడవిని దాటారు. కొన్ని రోజుల తర్వాత ఒక సరస్సు దగ్గరకు చేరుకున్నారు. ఒక తెల్ల బాతు వారికి సహాయం చేసి అవతలికి తీసుకెళ్ళింది. చివరకు తమ ఇంటికి చేరుకున్నారు. తండ్రి వారిని చూసి ఆనందంతో ఏడ్చాడు. సవతి తల్లి ఇక లేదని చెప్పాడు. పిల్లలు తెచ్చిన బంగారంతో వారిక ఎప్పుడూ ఆకలితో ఉండలేదు. హ్యాన్సెల్ మరియు గ్రెటెల్ సంతోషంగా జీవించారు.